నరేంద్ర మోడీ వీసా వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్న భాజపా రానున్న వర్షాకాల సమావేశాల్లో ప్రత్యేక చర్చకు పట్టుబడతామని పేర్కొంది. అటు ఈ వివాదంపై లోక్సభ స్పీకర్ మీరా కుమార్ దర్యాప్తు మొదలుపెట్టగా మోడీకి వీసా ఇవ్వొద్దంటూ ఒబామాకు ఎంపీలు లేఖ రాయడాన్ని అన్నా హజారే తప్పుపట్టారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి అమెరికా వీసా నిరాకరించాలని కోరుతూ ఫోర్జరీ సంతకాలతో ఒబామాకు లేఖ రాయడాన్ని బీజేపీ తీవ్రంగా పరిగణించింది. దీనిపై వర్షాకాల సమావేశాల్లో చర్చకు సిద్దమవుతోంది. సభా హక్కుల ఉల్లంఘన కింద లోక్సభలో ప్రత్యేక చర్చకు పట్టుపడతామని ఆ పార్టీ అధికార ప్రతినిధి ప్రకాష్ జవదేకర్ వెల్లడించారు. ఇదంతా కాంగ్రెస్ కుట్రగా అభివర్ణించిన ఆయన ఆ పార్టీ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అయితే ఈ అంశంపై కాంగ్రెస్ భిన్నంగా స్పందించింది. భారత్ కు ఎవరు రావాలో వద్దో అని చెప్పే విషయమే తమ అధీనంలో ఉంటుందని కాంగ్రెస్ నేత రషీద్ అలీ తెలిపారు. మోడీ అమెరికా పర్యటన విషయంలో సంబంధం లేదన్నారు. नरेंद्र मोदी को वीजा मिले न मिले इसका फैसला कौन करेगा? इसका फैसला अमेरिका करेगा, हिंदुस्तान में नहीं होगा. ये ऐसी कंट्रोवर्सी खड़ी की है जिसका कोई मतलब नहीं है. हिंदुस्तान के अंदर कौन आएगा कौन नहीं आएगा विदेशी, इसका फैसला हम करते. నరేంద్ర మోడీకి వీసా ఇవ్వొద్దంటూ ఒబామాకు లేఖ రాయడం, దానిపై ఎంపీలు సంతకాలు పెట్టడం సబబు కాదని ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే పేర్కొన్నారు. అమెరికా, భారత్లు రెండు ప్రజాస్వామ్య దేశాలన్న ఆయన ఎవరు ఎక్కడికైనా వెళ్లొచ్చు అని అభిప్రాయపడ్డారు. అటు మోడీకి వీసా ఇవ్వొద్దంటూ రాసిన లేఖ వివాదంపై అందిన ఫిర్యాదుతో ఈ అంశంపై లోక్సభ స్పీకర్ మీరా కుమార్ దర్యాప్తు మొదలుపెట్టారు.